హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ పచ్చికారం వేసుకొని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మీల్ మేకర్ కర్రీ మనకు అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి చిన్న కప్పు మీల్ మేకర్ను 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకొని అందులోని వాటర్ అంతా పిండేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న కట్ట కొత్తిమీర, పావు కట్ట కంటే కొంచెం తక్కువ పుదీనా, కారానికి తగినట్టుగా 5-6 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, దాల్చిన చెక్క చిన్నది, 3 యాలకులు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాను 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మసాలా ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మీల్ మేకర్ కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పచ్చికారంతో మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.